హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ సబ్జెక్ట్లో 4th యూనిట్ ఎంబెడెడ్ ఫర్మ్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ యూనిట్లో ఉన్న టాపిక్స్ అన్ని నేను మీకు సింపుల్ పాయింట్స్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? అసలు ఎంబెడెడ్ ఫర్మ్వేర్ అంటే ఏంటి? ఎంబెడెడ్ ఫర్మ్వేర్ అనేది ఒక కోడ్ అన్నమాట. ఇది మనం ఎంబెడెడ్ సిస్టమ్స్లో రాస్తామన్నమాట. సో ఎంబెడెడ్ ఫర్మ్ ఈజ్ ద కోడ్ రిటర్న్ ఇన్సైడ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. సో ఇది ఏం చేస్తుంది? డివైజెస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దాని యొక్క వర్కింగ్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా డిఫరెంట్ పార్ట్స్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. లైక్ మోటార్స్ కానీ, సెన్సర్స్ కానీ, డిస్ప్లేస్ కానీ. సో ఫర్మ్వేర్ అనేది మస్ట్ హ్యావ్ పార్ట్ అనమాట. ఎంబెడెడ్ సిస్టమ్లో ఇది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఈ ఫర్మ్వేర్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డివైస్ అనేది వర్క్ అవ్వదు. మెథడ్స్ టు రైట్ ఫర్మ్వేర్ అనమాట. సో చాలా వేస్ ఉన్నాయి మనం రాయడానికి. ఏంటంటే యూజింగ్ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఎంబెడెడ్ సి కానీ, C++ కానీ. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో టూల్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎడిటర్ కానీ, కంపైలర్ కానీ, డీబగ్గర్ కానీ, సిమ్యులేటర్ కానీ. నెక్స్ట్ ఏంటి? అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. ఇది అనేది లో లెవెల్ లాంగ్వేజ్. ఇది అనేది స్పెసిఫిక్ గా ప్రాసెస్ ఫర్ కంట్రోలర్స్ కి మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే ఎక్కువ డైరెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే హార్డ్వేర్ ని కంట్రోల్ చేయడానికి మంచిగా ఇది యూజ్ అవుతుంది. రోల్ ఆఫ్ ఫర్మ్వేర్ ఇన్ డివైస్ అనమాట. ఫర్మ్వేర్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్స్ కి ఒక బ్రెయిన్ లాగా అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆ డివైస్ ఏం వర్క్ చేయాలనుకుంటుందో దాన్ని మంచిగా వర్క్ అయ్యేలాగా చేస్తుంది అనమాట ఈ ఫర్మ్వేర్ అనేది. సో వన్స్ మనం ఫర్మ్వేర్ అనేది హార్డ్వేర్ కి యాడ్ చేసాం అనుకోండి, ఇంకా ప్రోడక్ట్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో డివైస్ అనేది మంచిగా వర్క్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే హార్డ్వేర్ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే ఫర్మ్వేర్ అనేది కరప్టెడ్ అయింది అనుకోండి, సో ఆ టైంలో ఏమవుతుందంటే డివైస్ అనేది వర్క్ అవ్వడం స్టాప్ అయిపోతుంది అనమాట. హ్యాండిలింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫర్మ్వేర్ ఆర్ హార్డ్వేర్. సో ఇప్పుడు హార్డ్వేర్ పార్ట్ అనేది వర్క్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తాం? మనం దాన్ని ఫిక్స్ చేసి రిప్లేస్ చేస్తాం. సో ఒకవేళ ఫర్మ్వేర్ అనేది కరప్టెడ్ అయిపోయింది అనుకోండి, సో ఫర్మ్వేర్ ని మనం మళ్ళీ రీలోడ్ చేస్తాం అనమాట, ప్రోడక్ట్ మంచిగా వర్క్ అవ్వడానికి. స్టోరేజ్ ఆఫ్ ఫర్మ్వేర్. ఈ ఫర్మ్వేర్ అనేది రోమ్ లో స్టోర్ అవుతుంది అనమాట, యూజువల్ గా రీడ్ ఓన్లీ మెమొరీలో. ఎందుకంటే ఈ మెమొరీ అనేది పర్మనెంట్ మెమొరీ కదా, అందులో ఉన్న డేటా అనేది చేంజ్ అవ్వదు కదా. సో యూజర్స్ ఆ డేటాని చేంజ్ చేయలేరు. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ ఫర్మ్వేర్ డిజైన్ అనమాట. సో ఫర్మ్వేర్ ని డిజైన్ చేయాలనుకుంటే మనము ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. అవేంటంటే హార్డ్వేర్ పార్ట్స్ అనేవి, డిఫరెంట్ హార్డ్వేర్ పార్ట్స్ అనేవి ఎలా కనెక్ట్ అయ్యాయి, ఇంకా మెమొరీ మ్యాప్, ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ గురించి, ఇంకా హార్డ్వేర్ చిప్స్ లో సెట్టింగ్స్ కానీ, రిజిస్టర్స్ కానీ, ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, లైక్ సి కానీ, C++ కానీ, లేకపోతే అసెంబ్లీ కానీ. సో వీటినన్నిటిని మనం అర్థం చేసుకోవాలన్నమాట. వీటి మీద మనకు నాలెడ్జ్ ఉండాలి మనం ఫర్మ్వేర్ ని డిజైన్ చేయాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఇన్ ఫర్మ్వేర్ డెవలప్మెంట్ అనమాట. సో మనము ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఏంటి, అది ఏం చేస్తుంది అనేది మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం టూల్స్ యూజ్ చేసుకోవాలి. అంటే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్రోగ్రామ్ అనేది మంచిగా వర్క్ అవ్వడానికి మనం టూల్స్ అనేవి యూజ్ చేయాలి. సో దాని యొక్క వర్కింగ్ బట్టి. నెక్స్ట్ ఏంటంటే రైట్ అండ్ టెస్ట్ ద ఫర్మ్వేర్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్ బట్టి మనము ఫర్మ్వేర్ ని రాసి టెస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫర్మ్వేర్ ని డిజైన్ చేయడానికి అప్రోచెస్ ఏంటంటే, టూ కామన్ వేస్ ఉన్నాయన్నమాట ఫర్మ్వేర్ ని డిజైన్ చేయడానికి. ఒకటి వచ్చేసి సూపర్ లూప్ బేస్డ్ అప్రోచ్, ఇంకొకటి వచ్చేసి ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ అప్రోచ్. ఫస్ట్ ఏంటి? సూపర్ లూప్ బేస్డ్ అప్రోచ్ అనమాట. ఇది అనేది ఒక సింపుల్ లూప్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే రన్నింగ్ చేస్తూ ఉంటుంది టాస్క్ ని. ఇంకా ఏంటంటే టాస్క్ ని ఒకదాని తర్వాత ఒకటి రన్నింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది అనేది సింపుల్ సిస్టమ్స్ కి మంచిగా సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ అప్రోచ్ అనమాట. సో ఇందులో ఏంటంటే స్మాల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ టాస్క్ ని ఎట్ ఏ టైంలో సేమ్ టైంలో మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఇవనేవి కాంప్లెక్స్ సిస్టమ్ కి మంచిగా సూటబుల్ అవుతాయి. ఇప్పుడు ఈ టూ అప్రోచెస్ ని మనం డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఎంబెడెడ్ ఫర్మ్వేర్ డిజైన్ అప్రోచ్ సూపర్ లూప్. సో ఈ సూపర్ లూప్ మెథడ్ ఏంటంటే సింపుల్ ఎంబెడెడ్ సిస్టమ్ కి ఫర్మ్వేర్ ని డెవలప్ చేస్తాం. సో ఇవి ఎలాంటి సిస్టమ్స్ కి సూట్ అవుతాయంటే, అంటే టైం అంత క్రూషియల్ కాదు, డెడ్ లైన్ ని మిస్ అయినా పర్లేదు, టాస్క్ లో డిలే ఉన్నా పర్లేదు, అంటే ఎగ్జిక్యూషన్ యాక్సెప్టబుల్ చేస్తాయి అంటే ఆ సిస్టమ్స్ కి ఇవి మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఈ సూపర్ లూప్ మెథడ్ అనేది. సో ఇదేంటంటే ఒక నార్మల్ ప్రోగ్రామ్ లాగా రన్ అవుతుంటుంది అనమాట. కోడ్ అనేది ఎలా రాస్తామంటే ఒక టాస్క్ తర్వాత ఇంకొక టాస్క్ జరిగేలాగా అలా రిటర్న్ చేస్తాం అనమాట కోడ్ ని మనం. అన్ని టాస్క్ ని మనం ఏం చేస్తామంటే నెవర్ ఎండింగ్ లూప్ లో ప్లేస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ టాస్క్ అనేది మనం టాప్ లో రాస్తాం అనమాట. ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత థర్డ్, అలాగా సో ఆన్. సరే, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఇవి హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ మెమోరీస్ కానీ, రిజిస్టర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే కాన్ఫిగర్ ఇంకా ఇనిషియలైజ్ చేస్తామన్నమాట. దాని తర్వాత ఏంటంటే
ఫస్ట్ టాస్క్ అనేది రన్ అవుతుంది, దాని తర్వాత సెకండ్ టాస్క్ అనేది రన్ అవుతుంది, దాని తర్వాత థర్డ్ రన్ అవుతుంది అనమాట. సో ఇది అనేది లాస్ట్ టాస్క్ వరకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా అన్ని టాస్క్లు కంప్లీట్ అయిపోయాక ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది మళ్ళీ ఫస్ట్ కి జంప్ అయ్యి మళ్ళీ ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కోడ్ ఇన్ సి. సో ఇక్కడ చూడండి, ఈ కోడ్ చూడండి, మీకు అర్థం అవుతుంది. కాన్ఫిగరేషన్స్, ఇనిషియలైజేషన్స్, వైల్ 1, టాస్క్ 1, టాస్క్ 2 అండ్ టాస్క్. ఇక్కడ వైల్ 1 ఉంది కదా, సో లూప్ అనేది మనకి ఇన్ఫినిటీగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇందాక చెప్పాను కదా ప్రాసెస్ సేమ్ అలాగా. అడ్వాంటేజ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం లేదు, సింపుల్ గా ఉంటుంది, ఈజీగా డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇది అనేది లెస్ మెమొరీని యూజ్ చేసుకుంటుంది, ఇంకా సిస్టమ్ రిసోర్సెస్ కూడా లెస్ గా యూజ్ చేసుకుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే రియల్ టైమ్ సిస్టమ్ కి ఇది అంత సూటబుల్ కాదనమాట. సో టాస్క్ అనేది కరెక్ట్ టైంలో రన్ అవ్వాలి, అలాంటి వాటికి ఇది సూటబుల్ కాదనమాట. సో ఎక్కడైనా టాస్క్ అనేది స్టక్ అయిపోయింది అనుకోండి, లేకపోతే లాంగ్ టైం తీసుకుంది అనుకోండి, సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంబెడెడ్ ఫర్మ్వేర్ డిజైన్ అప్రోచ్ అనమాట, ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మెథడ్. సో ఈ మెథడ్ అనేది స్మాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట ఎంబెడెడ్ డివైస్ లో. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఆటోమేటిక్ గా టాస్క్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క టాస్క్ కి టైం ఇస్తుంది అనమాట రన్ అవ్వడానికి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మెథడ్ అనేది బెస్ట్ సూటెడ్ అనమాట స్మార్ట్ ఆర్ కాంప్లెక్స్ ఎంబెడెడ్ డివైసెస్ కి. సో ఏ డివైసెస్ కి అయితే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఇంకా మల్టీ టాస్కింగ్ అవసరమో అప్పుడు ఈ అప్రోచ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ వచ్చేసి ఆర్టీఓఎస్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇదేంటంటే టాస్క్ ని క్విక్ గా హ్యాండిల్ చేస్తుంది అనమాట రైట్ టైంలో. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీ ఆర్టీఓఎస్, విఎక్స్ వర్క్స్, ఇంకా క్యూఎన్ఎక్స్, థ్రెడ్ఎక్స్, ఇంకా మైక్రోసిఆర్ ఓఎస్. జనరల్ పర్పస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది అనేది నార్మల్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ కి లైట్ వర్షన్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే విండోస్ ఎక్స్పీ ఎంబెడెడ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డివైసెస్ యూజింగ్ ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ డివైసెస్ వచ్చేసి మొబైల్ ఫోన్స్, డ్రోన్స్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్సెట్రా. జనరల్ పర్పస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ డివైసెస్ వచ్చేసి పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్, ఇంకా గేమింగ్ కన్సోల్స్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ టాస్క్ ని ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తుంది, ఇంకా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది, రియల్ టైమ్ రెస్పాన్స్ ని సపోర్ట్ చేస్తుంది, ఇంకా మెమొరీ, సిపియు, సిస్టమ్ రిసోర్సెస్ ని మంచిగా మేనేజ్ చేస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే సూపర్ లూప్ మెథడ్ కంటే ఇది అనేది మోర్ పవర్ ఇంకా మోర్ మెమొరీ అనేది రిక్వైర్డ్ అవుతుంది అనమాట ఇందులో. ఇంకా ఏంటంటే మోర్ కాంప్లెక్స్ అనమాట, అంటే రాయడానికి కానీ మేనేజ్ చేయడానికి కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంబెడెడ్ ఫర్మ్వేర్ డెవలప్మెంట్ లాంగ్వేజెస్ ఆర్ ఆప్షన్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఎంబెడెడ్ ఫర్మ్వేర్ ని రాయడానికి. ఫస్ట్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్, ఇందులో ఎంబెడెడ్ సి అంటే సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ సి. నెక్స్ట్ ఎంబెడెడ్ సి ప్లస్ ప్లస్, ఇది అనేది సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ సి ప్లస్ ప్లస్. సో ఇంకా అదర్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట, దానికి క్రాస్ కంపైలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ లాంగ్వేజ్ అనమాట, అసెంబ్లీ ప్లస్ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇందులో ఏంటంటే యూజింగ్ సి అలాంగ్ విత్ అసెంబ్లీ సేమ్ ప్రోగ్రామ్ లో మనము సి యూజ్ చేస్తాం అనమాట, అసెంబ్లీ కూడా యూజ్ చేస్తాం రెండు లాంగ్వేజెస్ ని. నెక్స్ట్ ఏంటంటే కొన్ని పార్ట్స్ వచ్చేసి అసెంబ్లీలో రాస్తాము, ఇంకొక పార్ట్ వచ్చేసి సి లాంగ్వేజ్ లో రాస్తాం అనమాట. యూజింగ్ ఇన్లైన్ అసెంబ్లీ అంటే ఏంటంటే అసెంబ్లీ కోడ్ ని సి ప్రోగ్రామ్స్ లో రాయడం. వీటిని మనం డీటెయిల్ గా చూద్దాం అనమాట. ఫస్ట్ ఏంటి అసెంబ్లీ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది హ్యూమన్ రీడబుల్ వర్షన్ ఆఫ్ మిషన్ లాంగ్వేజ్ అనమాట. సో మిషన్ లాంగ్వేజ్ అనేది బైనరీ ఫార్మాట్ లో ఉంటుంది, వన్స్ అండ్ జీరోస్ లో. సో ఈ వన్స్ అండ్ జీరోస్ అనేవి ప్రాసెసర్ డైరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. సో బోత్ అసెంబ్లీ అండ్ మిషన్ లాంగ్వేజెస్ అనేవి ప్రాసెసర్ కి ఇంకా కంట్రోలర్ కి స్పెసిఫిక్ గా ఉంటాయి అనమాట. ఒక ప్రాసెసర్ కి రాసిన ప్రోగ్రామ్ ఇంకొక దానికి వర్క్ అవ్వదు. ఏ ప్రోగ్రామ్ రిటర్న్ ఫర్ వన్ ప్రాసెసర్ ఓంట్ వర్క్ ఆన్ అనదర్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? అసెంబ్లీ ప్రోగ్రామింగ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ని రాయడం అనమాట. అసెంబ్లీ ప్రోగ్రామింగ్ మీన్స్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ నెమోనిక్ ఫార్మాట్. సో షార్ట్ కోడ్స్ లో ఉంటాయి అనమాట, మనం అవి ఈజీగా రీడ్ చేయొచ్చు. సో ఈ నెమోనిక్స్ అనేవి ఈ మెషిన్ కోడ్ కి కన్వర్టెడ్ అవుతాయి అనమాట. ఎలా కన్వర్టెడ్ అవుతాయి అంటే ఒక టూల్ ని యూజ్ చేసుకుంటాయి, దాన్నే అసెంబ్లర్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఫార్మాట్ అనమాట. అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్ యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఆప్ కోడ్ అండ్ ఆపరెండ్. సో ఆప్ కోడ్ అంటే ఏంటంటే ఇది ప్రాసెసర్ కి చెప్తుంది అనమాట ఏం చేయాలి అని. ఎగ్జాంపుల్ ఏంటంటే మూవ్, యాడ్. ఆపరెండ్ ఏంటంటే ఇది డేటాని ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఆర్ రిఫరెంట్ నీడెడ్ ఫర్ యాక్షన్. రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఏదైతే యాక్షన్ పర్ఫార్మ్ అవ్వాలో. సో అన్ని ఆప్ కోడ్స్ కి ఆపరెంట్స్ ఏం అవసరం లేదనమాట. కొన్ని ఆప్ కోడ్ లో ఎవ్రీథింగ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఆపరెంట్స్ అనేవి 1 అయినా అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ అయినా అవ్వచ్చు అనమాట ఇన్స్ట్రక్షన్ దాన్ని బట్టి. సో ఎగ్జాంపుల్ చూడండి, 8081 అసెంబ్లీలో మూవ్ ఏ కామా యాష్ 30 అంటే ఏంటంటే 30 యొక్క వాల్యూ అనేది అక్యూములేటర్ లోకి మూవ్ అవుతుంది అని. సో ఇక్కడ మూవ్ ఏ అనేది ఆప్ కోడ్ అనమాట, 30 అనేది ఆపరెండ్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న 0110 ఇదంతా ఏంటంటే మిషన్ లాంగ్వేజ్ అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది మిషన్ లాంగ్వేజ్ లో ఇలా ఉంటుంది వన్స్ అండ్ జీరోస్ లో.
సో ఫస్ట్ బైట్ వచ్చేసి ఆప్ కోడ్, సెకండ్ బైట్ వచ్చేసి ఆపరెండ్. అసెంబ్లీ లైన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈచ్ లైన్ ఇన్ అసెంబ్లీ కోడ్ ఈస్ టైపికల్లీ మేడప్ ఆఫ్ 4 పార్ట్స్. సో ప్రతి ఒక్క లైన్ ఉంటుంది కదా అసెంబ్లీ కోడ్ లో 4 పార్ట్స్ తో మేడ్ అయి ఉంటుంది. లేబుల్, ఆప్ కోడ్, ఆపరెండ్, కామెంట్స్. సో లేబుల్ అనేది ఆప్షనల్ అనమాట. ఇది ఏంటంటే లైన్ ఆఫ్ కోడ్ కానీ మెమరీ అడ్రస్ కానీ ఒక నేమ్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఈజీ రిఫరెన్స్ కి యూజ్ చేస్తాము. ఆప్ కోడ్ ఇదేంటంటే ఇన్స్ట్రక్షన్ అనమాట, లైక్ మూవ్ కానీ యాడ్ కానీ జంప్ కానీ. ఆపరెండ్ అంటే ఏంటి? డేట్ ఆర్ అడ్రస్. కామెంట్స్ అంటే ఏంటంటే టెక్స్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇది అనేది సెమీ కాలన్ తో స్టార్ట్ అవుతుంది, అసెంబ్లర్ తో ఇగ్నోర్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ సోర్స్ ఫైల్ టు హెక్స్ ఫైల్ ట్రాన్స్లేషన్. ఎప్పుడైతే మనం అసెంబ్లీ ప్రోగ్రామ్ రాస్తామో అది ఎలా సేవ్ అవుతుందంటే, సో ఫైల్ లాగా సేవ్ అవుతుంది విత్ ఎక్స్టెన్షన్స్. లైక్ ఇక్కడ చూడండి, .asm అంటే అసెంబ్లీ ఫైల్, .src అంటే సోర్స్ ఫైల్. లేకపోతే ఏంటంటే ఇంకొక వేరే ఫార్మాట్స్ కూడా ఉంటాయి అనమాట, అసెంబ్లర్ ని సపోర్ట్ చేస్తాయి. సేమ్ సి ప్రోగ్రామింగ్ లాగే ఇందులో ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్, మాడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట అసెంబ్లీ ప్రోగ్రామ్ లో. సో ప్రతి ఒక్క మాడ్యూల్ అనేది సపరేట్ అసెంబ్లీ ఫైల్ ఇంకా సోర్స్ ఫైల్ లో రిటర్న్ అవుతాయి. సిమిలర్ గా .c ఫైల్స్ ఉంటాయి కదా C లో, సేమ్ అలాగే. సో ఈ అసెంబ్లీ కోడ్ అనేది హెక్స్ ఫైల్ లోకి ఎలా కన్వర్టెడ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అసెంబ్లర్ అనమాట. సో ఇది ఒక టూల్. ఇది ఏం చేస్తుందంటే ఈ అసెంబ్లర్ అనేది అసెంబ్లీ కోడ్ ని మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ ప్రాసెసర్ కి డిఫరెంట్ అసెంబ్లర్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే 8051 మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి కదా. సో అందులో ఏంటంటే A51 మ్యాక్రో అసెంబ్లర్ ఫ్రమ్ కీల్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఎర్రర్ చెకింగ్ అనమాట. ప్రతి ఒక్క సోర్స్ ఫైల్ అనేది అసెంబ్ల్డ్ అవుతుంది అనమాట సెపరేట్ గా. సో అసెంబ్లర్ ఏం చేస్తుందంటే ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేకపోతే ఇన్వాలిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఫైల్ అనమాట. సో అసెంబ్లింగ్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే రీలొకేటబుల్ మిషన్ కోడ్స్ అనేవి కంటైన్ అయి ఉంటాయి. ఈ ఫైల్స్ కి ఫిక్స్డ్ మెమరీ అడ్రసెస్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఏంటి? లింకర్ ఆర్ లొకేటర్ అనమాట. సో ఈ టూల్ అనేది లింకర్ ఆర్ లొకేటర్ ఏం చేస్తుందంటే యాక్చువల్ మెమరీ అడ్రసెస్ ని ఆబ్జెక్ట్ ఫైల్స్ కి అసైన్ చేస్తుంది. ఈ లింకింగ్ అనేది జరిగాక ఏమవుతుందంటే అబ్సల్యూట్ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది ఏం చెప్తుందంటే ఈచ్ ఇన్స్ట్రక్షన్ అనేది మెమొరీలో ఎక్కడ ప్లేస్ అయింది అని చెప్తుంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే హెక్స్ ఫైల్ జనరేషన్. సో ఇది అనదర్ టూల్, ఆబ్జెక్ట్ టు హెక్స్ ఫైల్ కన్వర్టర్. సో ఇది ఏం చేస్తుందంటే అబ్సల్యూట్ ఆబ్జెక్ట్ ఫైల్ ని హెక్స్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ హెక్స్ ఫైల్ అనేది ఫైనల్ బైనరీ ఫైల్ అనమాట. ఇది అనేది మైక్రో కంట్రోలర్ లో లోడెడ్ అవుతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే యూజెస్ లెస్ మెమొరీ అనమాట. సో ప్రోగ్రామర్స్ ఏంటంటే ప్రాసెస్ ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో లిటిల్ మెమొరీని యూజ్ చేసుకునేలాగా వాళ్ళు కోడ్ అనేది రాస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో అసెంబ్లీ కోడ్ అనేది వెరీ ఎఫిషియెంట్ గా ఉంటుంది, ఇంకా సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ హార్డ్వేర్ కంట్రోల్ అనమాట. సో మనం డైరెక్ట్ గా డివైసెస్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట, హార్డ్వేర్ పార్ట్స్ ని, లైక్ రిజిస్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి యూస్ఫుల్ ఫర్ రివర్స్ ఇంజనీరింగ్. సో మనము డివైస్ ఎలా వర్క్ అవుతుంది అవన్నీ బాగా స్టడీ చేయొచ్చు అనమాట. ఇంకా డిస్ అసెంబ్లర్ టూల్ ని యూజ్ చేసుకుని మళ్ళీ మనం కోడ్ ని అసెంబ్లీలోకి కన్వర్ట్ చేయొచ్చు. డ్రాబ్యాక్స్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే టేక్స్ మోర్ టైమ్ టు డెవలప్. సో ప్రోగ్రామర్స్ ఏంటంటే హార్డ్వేర్ ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట, దాని గురించి ఎక్కువ నేర్చుకోవాలి వాళ్ళు. ఇంకా ఏంటంటే స్మాల్ టాస్క్ కూడా ఎక్కువ లైన్స్ అనేవి కోడ్ రాయాలి. డిపెండ్స్ ఆన్ ది డెవలపర్ అంటే ఫిక్స్డ్ కోడ్ అనేది అంటే రాసే విధానం ఉంటుంది కదా, అది ఫిక్స్డ్ ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాస్తారు, వాళ్ళ యొక్క స్టైల్లో ఆ కోడ్ అనేది రాస్తారు. సో కోడ్ అనేది ఫిక్స్డ్ ఉండదు. నాట్ పోర్టబుల్ అనమాట. అంటే కోడ్ ఏదైతే మనం ఒక ప్రాసెసర్ కి రాస్తామో అది ఇంకొక ప్రాసెసర్ కి వర్క్ అవ్వదు. సో మనం ప్రాసెసర్ ని చేంజ్ చేసినా మళ్ళీ ఏంటంటే మనం స్క్రాచ్ నుంచి స్టార్టింగ్ నుంచి కోడ్ అంతా మళ్ళీ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ ఫర్మ్వేర్ డెవలప్మెంట్ యూజింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ C or C++. సో ఎంబెడెడ్ ఫర్మ్వేర్ ని మనము హై లెవెల్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకుని రాయొచ్చు అనమాట, లైక్ C or C++ అనమాట. క్రాస్ కంపైలర్ ని యూజ్ చేసుకుని హై లెవెల్ కోడ్ అనేది మిషన్ కోడ్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఆ మిషన్ కోడ్ అనేది మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్స్ అనేవి అండర్స్టాండ్ చేసుకుంటాయి అనమాట, ఇంకా ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేస్తాయి. కన్వర్షన్ ప్రాసెస్ చూద్దాం సింపుల్ గా. ఫ్రమ్ సోర్స్ కోడ్ టు హెక్స్ ఫైల్ అనమాట. ఫస్ట్ ఏంటి? సోర్స్ కోడ్ .c or .c++ అనమాట. సో డెవలపర్ ఏం చేస్తారు? అప్లికేషన్ కోడ్ ని రాస్తారు అనమాట C or C++ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రాస్ కంపైలర్. సో ప్రతి ఒక్క సోర్స్ ఫైల్ మాడ్యూల్ ఉంటుంది కదా, అది అనేది ఆబ్జెక్టివ్ ఫైల్ గా కంపైల్డ్ అవుతుంది అనమాట. సో ఆబ్జెక్టివ్ ఫైల్ అనేది రీలొకేటబుల్ అంటే దానికి ఫిక్స్డ్ మెమరీ అడ్రస్ అనేది ఉండదు. లింకర్ ఆర్ లొకేటర్. సో ఏం చేస్తుందంటే ఆబ్జెక్టివ్ ఫైల్స్ అన్నిటిని కంబైన్ చేస్తుంది అనమాట, ఇంకొక అబ్సల్యూట్ మెమరీ అడ్రసెస్ ని అసైన్ చేస్తుంది, ఇంకా అబ్సల్యూట్ ఆబ్జెక్ట్ ఫైల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. లాస్ట్ స్టెప్ ఏంటి? ఆబ్జెక్ట్ టు హెక్స్ కన్వర్టర్ అనమాట. సో అబ్సల్యూట్ ఆబ్జెక్ట్ ఫైల్ ని హెక్స్ ఫైల్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ హెక్స్ ఫైల్ అనేది ఫైనల్ బైనరీ ఫైల్ అనమాట. సో అది అనేది ఎంబెడెడ్ డివైసెస్ లో ప్రోగ్రామ్డ్ అవుతుంది.
అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్టర్ డెవలప్మెంట్ అనమాట. సో డెవలపర్స్‌కి అంత డీప్ నాలెడ్జ్ అవసరం లేదనమాట ప్రాసెసర్ ఆర్కిటెక్చర్‌కి. ఇంకా ఏంటంటే రీడబుల్ అండ్ మెయింటైనబుల్ కోడ్ అనమాట. సో వేరే డెవలపర్స్‌కి ఈజియర్‌గా ఉంటుందనమాట అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కానీ, మోడిఫై చేయడానికి కానీ. డ్రాబ్యాక్స్ ఏంటంటే లెస్ ఎఫిషియంట్ అనమాట కోడ్ జనరేషన్‌కి. ఇంకా ఏంటంటే పూర్ పెర్ఫార్మెన్స్, ఇంకా కోడ్ అనేది లార్జ్ సైజ్ ఉంటుందనమాట. సో ఇవి డెవలప్‌మెంట్ టూల్స్ ఉంటాయి కదా! అవి కాస్ట్ అనేవి ఎక్కువుంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంబెడెడ్ ఫర్మ్‌వేర్ డెవలప్‌మెంట్ యూజింగ్ మిక్సింగ్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్ విత్ హై లెవెల్ లాంగ్వేజ్. ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఏంటంటే కొన్నిసార్లు మనం ఈ బోత్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంకా హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ సి ఉంటుంది కదా! సో ఈ 2 ఒకే ప్రోగ్రామ్‌లో యూజ్ చేయాల్సొస్తుందనమాట. సో దానికి రీజన్స్ ఏంటంటే ఇంటరప్ట్స్‌ని హ్యాండిల్ చేయడానికి కానీ, ఎగ్జిస్టింగ్ కోడ్ అనేది ఆల్రెడీ అసెంబ్లీ ఆర్ సిలో అవైలబుల్ ఉంటే, ఇంకా ఏంటంటే హార్డ్‌వేర్ స్పెసిఫిక్ టైమింగ్స్, ఇంకా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. సో ఇలాంటి వాటిలో మనము ఈ బోత్ లాంగ్వేజెస్‌ని ఒక ప్రోగ్రామ్‌లో యూజ్ చేయాల్సొస్తది. సో 3 వేస్ అనేవి ఉన్నాయన్నమాట. అసెంబ్లీ లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్‌తో మిక్స్ చేయడానికి. అవేంటంటే మిక్సింగ్ అసెంబ్లీ విత్ సి, మిక్సింగ్ సి విత్ అసెంబ్లీ, ఇన్‌లైన్ అసెంబ్లీ. నోట్ ఏంటంటే ఇప్పుడు పారామీటర్స్ ఉంటాయి కదా! అవనేవి సికి ఇంకా అసెంబ్లీకి మధ్యలో పాస్ అయ్యి రిటర్న్ అయ్యేదంతా క్రాస్ కంపైలర్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. సో ఫిక్స్డ్ రూల్ అనేది ఉండదు. కంపైలర్ అండ్ ప్రాసెసర్ మీద వ్యారీ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ విత్ సి, అసెంబ్లీ విత్ సి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది సిలోనే రాసుంటాం. సో అసెంబ్లీ కోడ్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తామంటే, ఎప్పుడైతే క్రాస్ కంపైలర్ అనేది లో లెవెల్ టాస్క్ ని హ్యాండిల్ చేయనప్పుడు, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే రైటింగ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్స్ అనమాట. ఇంకా ఏంటంటే ఫాస్టర్ ఇంకా ఆప్టిమైజ్డ్ మిషన్ కోడ్ కావాలనుకున్నప్పుడు, ఇంకా ప్రీషియస్ టైమింగ్ అనేది అవసరం ఉన్నప్పుడు, అంటే హార్డ్వేర్ యాక్సెస్. నెక్స్ట్ ఏంటంటే సి అనేది అసెంబ్లీ ఫంక్షన్స్ ని కాల్ చేస్తుంది అనమాట. సో బోత్ లాంగ్వేజెస్ అనేవి సేమ్ ప్రోగ్రామ్ లో వర్క్ అవుతాయి. ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకు ఖచ్చితంగా తెలిసుండాలనమాట. ఏం తెలిసుండాలంటే ఈ వాల్యూస్ ఉంటాయి కదా! అవనేవి సికి, అసెంబ్లీకి ఎలా పాస్ చేయాలి, ఇంకా రిజల్ట్స్ అనేవి ఎలా తీసుకురావాలి అవన్నీ మనకు తెలిసుండాలనమాట. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క కంపైలర్‌కి దాని యొక్క ఓన్ మెథడ్ అనేది ఉంటుందనమాట. సో మనం కంపైలర్ డాక్యుమెంటేషన్ అంతా చదవాలి, అంటే పూర్తిగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మిక్సింగ్ సి విత్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. సి విత్ అసెంబ్లీ. సో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది అసెంబ్లీలోనే రాసుంటాము. ఎగ్జిస్టింగ్ కోడ్ ని రీయూజ్ చేయాలన్నా, లేకపోతే కాంప్లెక్స్ లాజిక్ ని సింప్లిఫై చేయాలన్నప్పుడు మనం సి ఫంక్షన్స్ ని ఇంక్లూడ్ చేస్తామన్నమాట. సి ఫంక్షన్స్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, లాజిక్ ఆపరేషన్స్ కానీ మంచిగా హ్యాండిల్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి ఆపరేషన్స్ అన్ని హై లెవెల్ కోడ్ లో మంచిగా ఈజియర్ గా అవుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకు తెలిసి ఉండాలన్నమాట. అంటే వాల్యూస్ అనేవి అసెంబ్లీ టు సి ఫంక్షన్స్ కి ఎలా పాస్ చేయాలి, రిటర్న్ వాల్యూస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పారామీటర్స్ అనేవి పాస్ అవుతాయి అనమాట యూజింగ్ సిపియూ రిజిస్టర్ స్టాక్ ఆర్ ఫిక్స్డ్ మెమరీ. అగైన్ దీస్ డిపెండ్స్ ఆన్ క్రాస్ కంపైలర్ అండ్ టార్గెట్ ప్రాసెసర్. అంటే ఏంటంటే సో ఇప్పుడు వాల్యూస్ అనేవి సికి, అసెంబ్లీకి మధ్య పాస్ అవుతూ ఉంటాయి కదా! అవనేవి కంపైలర్ ఏదైతే మనం యూజ్ చేసే కంపైలర్ బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా ఏంటంటే డిపెండ్ అపాన్ టైప్ ఆఫ్ ప్రాసెసర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ అసెంబ్లీ అన్నమాట. సో అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా! అవన్నీ డైరెక్ట్ గా సి కోడ్ లో రాస్తామన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. అంటే సెపరేట్ గా కాల్ ఫంక్షన్స్ అనేవి ఏమి ఉండవన్నమాట. సో ఇవనేవి షార్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ క్రిటికల్ టాస్క్ లో యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే కీల్ C51 కంపైలర్ అన్నమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా యాష్ ప్రాగ్మా. సో ఇక్కడ ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే యాష్ ప్రాగ్మా ఏఎస్ఎం అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఏం మార్క్ చేస్తుందంటే అసెంబ్లీ బ్లాక్ అనేది స్టార్ట్ అయింది అనమాట. మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ ది అసెంబ్లీ బ్లాక్. సో ఇక్కడ ఎండ్ ఏఎస్ఎం ఉంది కదా, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది అని. సో ఈ కీవర్డ్స్ అనేవి కంపైలర్ కి హెల్ప్ చేస్తాయి అనమాట. ఎలా హెల్ప్ చేస్తాయంటే ఐడెంటిఫై చేయడంలో. ఏం ఐడెంటిఫై చేయడంలో అంటే ఏ పార్ట్ ఆఫ్ సి కోడ్ అనేది అసెంబ్లీలో ఉందని ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అదే కంపైలర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.